అధికారాన్ని ఎంజాయ్ చేయాలి. అధికారంలో ఉన్న రోజులు ఎలా విచ్చలవిడిగా ప్రవర్తించాలో అలా విచ్చలవిడిగా ప్రవర్తించాలి. డబ్బన్నది వాళ్ళ నాన్నను అడ్డు పెట్టుకొని ఆ రోజుల్లోనే మీరు అన్నట్టుగా 1,00,000 కోట్లు 40,000 కోట్లు రికవరీ అన్ని చూసాం. అంటే లక్షల కోట్ల రూపాయలతో ఆయన ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ లో పెట్టిన 10,000 కోట్లు 20 కోట్లు పెద్ద లెక్క కాదు. కానీ ఆయనకు ఉన్నటువంటి దుర్వ్యసనాలు నేను అది వాడుతున్నా ఇక్కడ. ఎందుకంటున్నానంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి యొక్క క్యారెక్టర్ కాండక్ట్ ను స్క్రూటినీ చేసే అధికారం ప్రతి ఓటర్కు ఉంటుంది. కాబట్టి నేను ఆ హక్కును ఉపయోగించి మాట్లాడుతున్నాను. అతనికి ఉన్నటువంటి దుర్వ్యసనాలు, ముఖ్యంగా అతను ఏమేమి అలవాట్లు ఉన్నాయో, ఆయన ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటాడో, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడు అన్నది కూడా గోప్యంగా ఆయన చేస్తున్నాడు. బహుశా అటువంటి కారణాల వల్ల ఆయన కూడా బెంగళూరుకి వెళ్తున్నాడు అనుకుంటే, మరి ఇన్ని రోజులు తాడేపల్లిలోనే ఉన్నాడు, బెంగళూరుకి పోయిన సందర్భాలు చాలా తక్కువ కదండి, 1-2 సందర్భాలు వెళ్ళాడంతే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ప్రతిసారి అంటే అతనిలో ఉన్నటువంటి అభద్రతా భావము కానీ, లేకపోతే అతను ప్రజలకు చేసినటువంటి ద్రోహము ఎక్కడ నన్ను వెంటబడతాయన్నటువంటి భయం. తన పార్టీ కార్యకర్తలే, తన పార్టీ నాయకులే. నిన్న మొన్న చూశానండి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మీరు కూడా చూసింటారు, వెంకటకృష్ణ గారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఇటీవల స్వరం మార్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని బాగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన నీ వల్లనే మేము ఓడిపోయాం, నువ్వు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి పైన కక్షపూరితంగా అరెస్ట్ చేయించి ప్రజల్లో లేనిపోటు చేశావు, కమ్మవాళ్ళందరినీ ఏకం చేశావు, నువ్వు చేసినటువంటి తప్పిదాలకు మేము బలైపోయామంటూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు స్వరము మారుస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా రాను ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తయారవుతారు. వీటివన్నింటినీ కూడా ఆయన సరిచేసుకోవాలి, కూర్చోవాలి, పిలిపించుకొని మాట్లాడాలి. ఓకే, కూర్చోవడం సరి చేసుకోవడం కాదు, కూర్చోవాలి సరి చేసుకోవాలి, అది ఆయన ఇష్టం. కానీ కనీసం కార్యకర్తలకి ఎంత లేదన్నా అదేం జీరో అయిపోలేదు కదా పార్టీ. తనకి ఓట్లు వచ్చినాయి 40%. 40% ఓట్లు నాకు పడ్డాయని ఆయనే అంటున్నాడు కదా. జీరో అని ఎలా అంటాం మనము? వాస్తవం కూడా, ఓట్స్ నాకున్నా అంటున్నాడు కదా. వాస్తవం కూడా అది 40% ఓట్లు వచ్చిన మాట వాస్తవం. సరే, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 40% ఓట్లలో 10% పోయినా ఇంకో 30% అయితే ఉంటారు కదా. చిన్న వాల్యూమ్ కాదు అది. ఇప్పుడు వాళ్ళ కోసమైనా నువ్వు ఉండి వాళ్ళతో కార్యకర్తలతో గ్రామస్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులతో ఫ్రీక్వెంట్గా కలవడం. వాళ్ళు వస్తున్నారు, నువ్వు కలవకపోయినా నువ్వు రమ్మనకపోయినా వాళ్ళు వస్తున్నారు. మరి ఎందుకు వస్తున్నారు అని తర్వాత విషయం. బిల్లుల కోసం వస్తున్నారా లేకపోతే దేనికోసం తర్వాత విషయం. కలవాలి కదా, కలవకుండా ఎంతకాలం ఇలాగా అనేది ఒక పాయింట్. అయితే అధికారులు ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్. అధికారంలో ఉన్నప్పుడేమో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, నేను ఇక్కడే ఉంటా అని. ఇప్పుడు అధికారం పోగానే బెంగళూరు లేకపోతే ఇంకెక్కడికో, బెంగళూరేలే, ఊరికే బెంగళూరు వెళ్ళడం. మరి దాని సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు టూరిస్ట్ లాగా వచ్చి